గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు పూర్ణచంద్ర రెడ్డి గారు. సార్తో మాట్లాడి సెబీ, ఎఫ్ఐఐ అండ్ డిఐఐ వీటి మధ్యన డిఫరెన్స్ అండ్ వీటి గురించి ఇన్ డెప్త్ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం, డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిమాట్ అకౌంట్. దాని తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ గురించి తెలుసుకున్నాం. బ్రోకర్స్లో మనం అగైన్ 2 టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫుల్ టైం బ్రోకర్ అండ్ డిస్కౌంట్ బ్రోకర్. ఇప్పుడు మనం తెలుసుకున్నామంటే మన మార్కెట్కి, స్టాక్ మార్కెట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మాట్లాడుకుందాం, ఏదైనా ఫ్రాడ్ అయితే మన ఇంటి దగ్గర ఏదైనా దొంగతనమైనా లేదంటే మనకు ఒక అన్యాయం జరిగినా మనం ఎవరిని వెళ్ళి కలుస్తాం? సింపుల్, మీరు ఆలోచించుకోండి. ఎవరైతే మనం పోలీసు ఉన్నారో వాళ్ళని వెళ్ళి మనం కలిసి మనం హెల్ప్ పడతాం. సిమిలర్గా స్టాక్ మార్కెట్కి కూడా మనకు ఒక రెగ్యులేటర్ కావాలి కదా, మనకంటూ ఒక పోలీస్ కావాలి కదా. సో స్టాక్ మార్కెట్కి ఎవరు పోలీస్ అంటే సింపుల్ వర్డ్స్లో సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ 1992లో ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కోసం స్టార్ట్ అయిందనమాట. ఓకే, బేసిక్లీ 1992 అంటే హర్షద్ మెహతా స్కామ్ తర్వాత అనుకోవచ్చు. ఓకే, 1993లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. సార్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాని సింపుల్గా సెబీ అని వింటూ ఉంటాం. చాలా న్యూస్ ఛానల్స్లో ఈరోజు సెబీ ఈ పర్టికులర్ లా తీసుకొచ్చింది, లేదంటే ఈ పర్టికులర్ లా అమెండ్ చేసింది, రిమూవ్ చేసింది అని మనం వింటూ ఉంటాం. సో సెబీ రోల్ ఏంటి? యాజ్ అ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా లేదంటే ట్రేడర్గా మనం సెబీ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ పర్టికులర్ మార్కెట్లో ఏ విషయం జరగాలన్నా కూడా సెబీ గైడ్లైన్స్ త్రూవే జరుగుతుంది. అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లేదంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏవైతే రూల్స్ తయారు చేస్తాయో, ఎనీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏవైతే రూల్స్ తయారు చేస్తాయో ఆ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ అ ఇన్వెస్టర్ మనం ఫాలో అవ్వాలి, యాజ్ అ బ్రోకర్, మన బ్రోకర్స్ మాట్లాడుకున్నాము కదా, ఆ బ్రోకర్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, యాజ్ అ యాజ్ అ కంపెనీ కూడా ఫాలో అవ్వాలి. సో బేసిక్లీ ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్లో కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్స్లో కానీ మీరు ఏ రూల్ అండ్ రెగ్యులేషన్ ఉన్నా కూడా మీరు సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దాటి మీరు చేయకూడదు. అన్ని సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏవైతే ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ, రైట్? సో సెబీ అనేది ఎందుకు ఫామ్ అయింది? సింపుల్గా ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోసం. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టర్ అంటే ఎవరు? నేను, మీరు. మనం ఏంటి, మన ఎంతో కొంత కష్టపడి ఏవైతే మనం డబ్బులు సేవ్ చేస్తామో అది మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకంటూ ఒక ధైర్యం చెప్పేటోళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ స్టాక్ అనేది కొన్న స్టాక్ మన డిమాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వనప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్ళి మనం హెల్ప్ కాగలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రోకర్ దగ్గర వెళ్ళాము, బ్రోకర్ ఏమంటున్నారు, మాకు తెలియదు అని చెప్తున్నారు. ఓకే, సో మనం తెలియదు అన్న సరికి మనం భయపడతాం, ఎందుకంటే మన డబ్బులు అనేది కట్ అయింది. సో ఇలా బ్రోకర్ అనేది మంచి సర్వీస్కి ఇవ్వకపోయినా లేదంటే మనకు ఎక్కడో ఒక చోట మనకి ఫ్రాడ్ జరుగుతుంది అంటే, మనకి ఎక్కడో ఒక చోట ఫ్రాడ్ జరుగుతుంది అనే అనిపించేటప్పుడు మనము సెబీని హెల్ప్ అడగచ్చు. యాజ్ అ ఇన్వెస్టర్ మనం సెబీ దగ్గర వెళ్ళి మన కంప్లైంట్ రేస్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెబీ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఇంకొకటి, సెబీ ఎందుకు ఫామ్ అయింది? టు డెవలప్ అ కోడ్ ఆఫ్ కండక్ట్ బిట్వీన్ ఇన్వెస్టర్స్, ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్, రైటర్స్, బ్రోకర్స్. అంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఉన్నారని మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఉన్నారు స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్? బ్రోకర్స్, కంపెనీస్, ఇండివిజువల్స్. సో అట్లా డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్లో ఒకే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మేనేజ్ చేయాలని మనం సెబీ అనేది ఫామ్ అయిందనమాట, రైట్? సో సెబీని ఇంకా మీరు సింపుల్గా ఎలా అనుకోవచ్చు అంటే, ఎలా అయితే సెబీ మనకి స్టాక్ మార్కెట్కి ఒక రెగ్యులేషన్ బాడీయో, సిమిలర్గా ఆర్బీఐ గురించి మనకు తెలుసుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఫ్రాడ్ జరిగినా లేదంటే బ్యాంకింగ్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎలా అయితే ఆర్బీఐ గవర్నెన్స్ కింద ఆర్బీఐ మేనేజ్ చేస్తుందో, సిమిలర్గా స్టాక్ మార్కెట్ మొత్తం కంప్లీట్ స్టాక్ మార్కెట్ అనేది సెబీ అనేది అందరు సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం సెబీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ మీరు ఏదైతే వింటారో యాజ్ అ స్టాక్ మార్కెట్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్, FIIS లేదంటే DII. అంటే FII ఫుల్ ఫామ్ ఏంటి? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్
డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ టర్మ్ మీరు చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా యూట్యూబ్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ లేదంటే మీరు ఆబ్వియస్లీ మీరు ఏదైతే న్యూస్ ఛానల్స్ చూస్తుంటారో టీవీలో కానీ మీరు వింటూ ఉంటారనమాట. సో ఎఫ్ఐఐఎస్ అనేది ఈరోజు ట్రేడింగ్ చాలా ఎక్కువ చేశారు, ఎఫ్ఐఐఎస్ అసలు ట్రేడింగే చేయలేదు, అంటే ఎఫ్ఐఐఎస్ ఈరోజు చాలా ఎక్కువ సెల్లింగ్ చేశారు అని మీరు ఫ్రీక్వెంట్గా ఈ పర్టికులర్ టర్మ్స్ అనేది వింటూ ఉంటారు. సో యాజ్ అ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ మీకు ఎఫ్ఐఐ అండ్ డిఐఐ మీనింగ్ తెలవాలి. ఓకే, ఎఫ్ఐఐ డిఐఐ అంటే అగైన్ ఇట్ ఈస్ అ బిగ్ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అట్లా కాకుండా సింపుల్గా మనం అర్థం చేసుకుందాం ఎఫ్ఐఐ డిఐఐ మీనింగ్ ఏంటని. మనము స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. స్టాక్ మార్కెట్ పార్టిసిపెంట్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్పాము, జనరల్గా మనకు తెలిసిన లెవెల్ వరకు ఏముంటుంది, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే నేను మీరు అట్లా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు, కంపెనీస్ ఉంటారు. ఓకే, ఎవరిదైతే మనం షేర్స్ కొంటున్నాం. నెక్స్ట్ ఎవరు ఉంటారు, మన బ్రోకర్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు కాకుండా మనకి అడిషనల్ వీళ్ళు బేసిక్లీ ఏంటంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ అనే వాళ్ళు కూడా మనకి స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్ అనమాట. పార్టిసిపెంట్స్ అంటే ఎవరంటే స్టాక్ మార్కెట్లో యాజ్ అ ఇండివిజువల్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, యాజ్ అ ఇండివిజువల్ మనం స్టాక్ మార్కెట్లో షేర్స్ కొని అమ్ముతాం. సిమిలర్ వేలో ఎఫ్ఐఐఎస్ అనేవాళ్ళు డిఐఎస్ అనేవాళ్ళు వీళ్ళు రెండు సపరేట్ అనమాట. వీళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో షేర్స్ అనేది కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు, హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎఫ్ఐఐ అనేటోళ్ళు డిఐ అంటే డిఫరెంట్ అనుకున్నాం, డిఫరెంట్ పార్టీస్ అనుకున్నాం కదా. వీళ్ళు ఎవరు అని మనం డీటెయిల్గా తెలుసుకుంటే ఎఫ్ఐఐఎస్ అంటే ఎవరైతే ఫారిన్లో లిస్టెడ్ అంటే వాళ్ళ బ్రాంచెస్ కానీ వాళ్ళ కంపెనీస్ కానీ ఫారిన్లో ఉన్నారు, వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఫారిన్ కంపెనీస్, ఫారిన్ బ్యాంక్స్, ఫారిన్ హెడ్జ్ ఫండ్, ఫారిన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫారిన్ ప్రైవేట్ కంపెనీస్, వీళ్ళు ఎవరైతే ఫారిన్ కంపెనీస్ ఉన్నారు, ఫారిన్ అంటే ఏంటి, మనం సింపుల్గా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూఎస్ అట్లా డిఫరెంట్ కంట్రీస్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నారో ఈ కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ ఇండివిజువల్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ వీళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారు కదా, దాన్ని ఎఫ్ఐఐఎస్ అంటారు. సో మీరు న్యూస్ వినేటప్పుడు ఈరోజు ఎఫ్ఐఐఎస్ చాలా ఎక్కువ బయింగ్ చేశారంటే సింపుల్గా మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఎఫ్ఐఐఎస్ చాలా ఎక్కువ బయింగ్ చేశారంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ఈరోజు ఫారిన్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ట్రేడర్స్ ఉన్నారో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అని మీనింగ్, రైట్. సిమిలర్గా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐఎస్ ఈరోజు చాలా తక్కువ ట్రేడింగ్ జరిగింది, అసలు మూమెంటే లేదు అంటే సింపుల్ మీనింగ్ ఏంటి, ఫారిన్ బ్యాంక్స్, ఫారిన్ హెడ్జ్ ఫండ్స్, ఫారిన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ వీళ్ళందరూ ఈరోజు మార్కెట్లో చాలా తక్కువ ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ లేదంటే ఎక్కువ మూమెంట్ లేకుండా బేసిక్లీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ మూమెంట్ లేకుండా చేస్తారని అనుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఐఎస్ క్లారిటీ వచ్చిందా, ఇప్పుడు డిఐఐ గురించి మాట్లాడుకుందాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఎవరైతే ఇండియన్ బేస్డ్ బ్యాంక్స్, ఇండియన్ బేస్డ్ హెడ్జ్ ఫండ్ కంపెనీస్, ఇండియన్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి, త్రీ మెయిన్ పార్టిసిపెంట్స్, ఇండివిజువల్స్ మీరు నేను, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, ఫారిన్లో లిస్ట్ అయి ఉన్న వీళ్ళందరూ. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి, ఇండియాలో బేస్డ్ అయి ఉన్న ఎవరైతే బ్యాంక్స్ హెడ్జ్ ఫండ్స్ ఉంటారో వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే ట్రేడింగ్ చేయడానికి కానీ ఇన్వెస్టింగ్ చేయడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాళ్ళని మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం, రైట్. సో ఎనీ డౌట్స్ వైస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కింద కమెంట్ చేయండి, ఇన్ డెప్త్ మళ్ళీ టెక్నికల్ టర్మ్స్ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకొక విషయం మీరు తెలియాల్సింది ఏంటంటే వీళ్ళందరికీ రెగ్యులేటర్ ఎవరు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి, డిఐఐఎస్కి, ఎఫ్ఐఐఎస్కి వీళ్ళందరికీ రెగ్యులేటర్ ఎవరు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరిది వీళ్ళు ఫాలో అవుతారు, రైట్. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రైట్. సో మీరు బేసిక్లీ ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇంకా ఇన్ డెప్త్ వీడియో కావాలంటే మనం ఇన్ డెప్త్ వీడియో చేద్దాం. సో వేరే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి.